మహిళా బిల్లును నిజంగా అడ్డుకున్నది ఎవరు? అడ్డుకుంటే నష్టపోతామని తెలిసే ఆ పని చేశారా? 2023లో మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చిన వారు 2026లో ఎందుకు అడ్డం తిరిగారు? వాజ్పేయి హయాంలో లోక్సభలో ఏం జరిగింది? ఇందిర చేసిన పనినే వాజ్పేయి ఎందుకు చేయాల్సి వచ్చింది? 2029 ఎన్నికలు డీలిమిటేషన్తోనే జరుగుతాయా? అధికార విపక్షాల దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? డీలిమిటేషన్తో అందరూ లాభపడతారా లేక కొన్ని పార్టీలకే లాభం తెచ్చిపెడుతుందా? నిజంగా చెప్పాలంటే ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశాన్ని ఇవాళ దక్షిణ భారతదేశం పోగొట్టుకుంది. వాళ్ళు మొదలేమో అధికార పక్షం తప్పు, దాన్ని గ్రహించి కనీసం మేము అంటున్నదాన్ని అవుతుంది కదా, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు కదా అనే మాట ఉంటే వేరు. కానీ బీజేపీ ఏది చేసినా వ్యతిరేకిద్దామనుకొని అస్సలకే తాము చచ్చేమంటే తామే మింగీరు అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు సరైన కాదంటారు, తప్ప సంబరాలు చేసుకుంటున్న వారిని మహిళలు ఆదరిస్తారా? ఓడిన వారు గెలుపుతో జవాబిస్తారా? మహిళా లోకం ఓడిపోయింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వం పార్లమెంటులో తొలిసారిగా ఓడిపోయింది. ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రధాని మోదీ ఓడిపోయారనే సంతృప్తి విపక్ష శిబిరంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేతల మొహాల్లో మోడీని తొలిసారిగానైనా ఓడించామన్న సంతృప్తి అత్యద్భుతంగా తొణికిసలాడుతోంది. బిల్లును అంతా కలిసి చట్టంగా మార్చేద్దాం, ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుంది, నా ఒక్కడికే అవసరం లేదు, కావాలంటే మరుసటి రోజు ప్రముఖమైన పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తాను, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డు పడకండి అంటూ ప్రధానమంత్రి మోదీ ఎంతగా ప్రాధేయపడినా విపక్షాలు వినలేదు. ఏప్రిల్ 17న జరిగిన మహిళా రిజర్వేషన్కు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నాయి. 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే 230 మంది వ్యతిరేకంగా ఓటేసి బిల్లును ఓడించారు. అంటే మహిళలను ఓడించారన్నమాట. మహిళల కోసం బిల్లును తీసుకొచ్చిన మోడీని ఇండైరెక్ట్గా ఓడించారన్నమాట. అలా మహిళల కోసం నిలబడి ఓడిన వ్యక్తిగా మోడీ నిలిచారు. ఆ రకంగా తాము నైతికంగా గెలిచామని కమల్నాథులు కౌంటర్స్తో సరిపెట్టుకుంటున్నారు. ఈ బిల్లు ద్వారా 2029 నుండి చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. 131వ సవరణ అనేది రాజ్యాంగ సవరణ కాబట్టి 2/3 మెజారిటీ అవసరం. కానీ అది ఎన్డీఏకు లేదు కాబట్టి ఓటమి పాలు కాక తప్పలేదు. ఫలితంగా మహిళా సాధికారిత అనే దీర్ఘకాల అంశం మరోసారి వాయిదా పడింది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఇప్పటికీ ప్రజలందరినీ తొలుస్తూనే ఉంది. అదేంటంటే బిల్లును నిజంగా అడ్డుకున్నది ఎవరు? మహిళా రిజర్వేషన్ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ముడిపెట్టిన బీజేపీ నేతలు అడ్డుకున్నారా? లేక 2023లోనే బిల్లుకు మద్దతు ఇచ్చి ఆ ప్రయోజనాలు కమల్నాథులకు వెళుతున్నాయి కాబట్టి విపక్షాలు ఇప్పుడు అడ్డుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురవుతోంది. మరోవైపు 2023 బిల్లులోనే ఉన్నట్లుగా 33% మహిళా రిజర్వేషన్ అమలు అనేది మొదటి సెన్సస్ తర్వాతనే అనే షరతును తొలగించడం దగ్గరే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయా? ఒకవేళ అదే నిజం అనుకున్నా ప్రతిపక్షాల ఆందోళనను అర్థం చేసుకున్నామని చెప్పిన కేంద్రం 50% సీట్ల పెరుగుదల గ్యారంటీ అనే హామీ ఇచ్చినా విపక్షాలు ఎందుకు సహకరించలేదు అనే ప్రశ్న కూడా ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు మొత్తం మీద ఈ అంశాన్ని గంపగుత్తగా ఆలోచిస్తే సీట్లు ఎప్పుడు పెరిగినా ఎలా పెరిగినా అది అన్ని పార్టీలకు లబ్ధి చేకూర్చేదే అవుతుంది. 1971 సెన్సస్ ఆధారంగానే ఇప్పటికీ లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ 50 ఏళ్లలో డీలిమిటేషన్ జరగనే లేదు. అంటే అవే నియోజకవర్గాలు జనాభా మాత్రం రెట్టింపు కన్నా మించిపోయింది. మరి డీలిమిటేషన్ జరగాల్సిందే కదా. 50 ఏళ్ల తర్వాత కూడా అడ్డుకోవడం దేనికి? అన్ని పార్టీలు డీలిమిటేషన్తో పాటు దానికే లింక్ అయిన మహిళా రిజర్వేషన్ కూడా మద్దతు ఇచ్చి క్రెడిట్ తీసుకుంటే తప్పేం కాదు కదా. ఇప్పుడు
విపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల అటు మహిళా లోకంలో అసంతృప్తి పెరిగిపోయింది. వారి సాధికారత అంశం మరికొంతకాలం వెనక్కు వెళ్లిపోయింది. జనాభా లెక్కల ప్రకారం ప్రజల నుండి చట్టసభలకు వెళ్లాల్సిన నవతరం నాయకత్వాన్ని చేజేతులా అడ్డుకున్నట్లయింది. సో ఇది ఎలా చూసినా అర్ధరహితమైన, ఆలోచనారహితమైన చర్యగానే తేలిపోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. మరోవైపు 2023లో మహిళా కోటా బిల్లుకు ఎంఐఎం మినహా అన్ని పక్షాలు మద్దతును ఇచ్చాయి. కానీ ఇప్పుడు అడ్డుకుంటున్నాయి. అంతేకాదు సంబరాలు కూడా చేసుకుంటున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు ఏ పాయింట్ దగ్గర తప్పుపడుతున్నాయి అనే అంశాన్ని కాస్త నిశితంగా పరిశీలిద్దాం. 2023లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి సెన్సస్ ఫలితాలు ప్రచురించిన ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే మహిళా బిల్లు అమలవుతుంది అనే నిబంధన నిర్దిష్టంగా ఉంది. అంటే దానర్థం 2023లో బిల్ పాస్ అయినా మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు కాదన్నమాట. ముందు ఇప్పుడు జరుగుతున్న 2027 సెన్సస్ జరగాలి. దాని డేటా వచ్చాక డీలిమిటేషన్ జరగాలి. ఆ తర్వాతే 33% సీట్లు మహిళలకు కేటాయించాలి. ఇందుకు సాధారణంగా 2034 ఎన్నికల దాకా సమయం పడుతుందని అంచనా. గతంలో వెంకయ్యనాయుడు కూడా 2034 వరకు డీలిమిటేషన్ జరగదు అనే అభిప్రాయాన్ని బలంగా వినిపించడం గమనించాలి. ఈ క్రమంలో 2023 బిల్లులో ఉన్న మొదటి సెన్సస్ తర్వాత అనే భాగమే ఈ డిలేకు కారణమవుతోంది. జనాభా గణన, రికార్డుల ప్రిపరేషన్ వంటి పనులకు చాలా కాలం పడుతుందనే భావనతో కేంద్రం మొదటి సెన్సస్ తర్వాత అనే భాగాన్ని అందులో చేర్చింది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మొన్న ప్రవేశపెట్టిన 131వ సవరణ బిల్లులోని మొదటి సెన్సస్ తర్వాత అనే షరతును తొలగించాలని ప్రయత్నించింది. అందుకు బదులుగా 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహించి లోక్సభ సీట్లను 543 నుండి 850కి పెంచి 2029 ఎన్నికల నుండే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపాదించింది. అంటే 2023 చట్టంలో ఉన్న ఆలస్యం కలిగించే షరతును తొలగించి వేగంగా అమలు చేయడానికి ప్రయత్నించింది అన్నమాట. కేంద్రం చేసిన ఆ ప్రయత్నంతో తమకు రాజకీయ లబ్ధి పోతుందని, ఆ లబ్ధి అంతా కమల్నాథులకే దక్కుతుందని అన్ని విపక్షాలు అనుమానించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలు మొత్తం బీజేపీకే పోతాయని వారు దృఢంగా విశ్వసిస్తున్నారు. కానీ ఈ అంశాన్ని ఏపీ విపక్ష నేత జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారనే చెప్పాలి. బిల్లుకు ఆయన మద్దతు ఇవ్వడం గమనించాలి. ఈ ప్రక్రియలో అన్ని పార్టీలు తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రానికి న్యాయం జరగలేదని, మహిళలకు కూడా న్యాయం జరగలేదని, బిల్లు ఓడిపోవడం వల్ల మహిళా రిజర్వేషన్ మరింత ఆలస్యమైందని, రాబోయే సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాల సీట్లు మరింత తగ్గి జనాభా నియంత్రణను చిత్తశుద్ధితో పాటించినందుకు శిక్షకు గురవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. ఏం చేసినా వ్యతిరేకిద్దామనుకొని అస్సలకే తాము చచ్చేమంది తామే మింగేరు అనుకుంటున్నాడు. ప్రతిపక్షాలు సరైనది కాదంటాడు, తప్పే అంటున్నాడు. దక్షిణ భారతదేశం మంచి న్యాయమైన అవకాశం వచ్చేది ఉంటే అట్లా ఇంకో వాదన కూడా వస్తుంది. అవును కదా, సీట్లు వాళ్ళు మన ప్రమేయం లేకుండా ఇప్పుడు ఎన్నుకుంటలేరా? ఇప్పుడు 132 సీట్లు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కలిసి ఉంటే 132 సీట్లు ఉన్నాయి కదా. మరి 132 సీట్లు కూడా అదే అన్యాయం జరుగుతున్నట్టు లెక్క కదా. మరి అప్పుడు 543 ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ అంతా 272, అప్పుడు 850 ఇచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 426 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అప్పుడు 426 మంది రావాల్సిందే కదా అప్పుడు మెజార్టీకి అయితే. అంటే ఇదైనా అదైనా ఒకటే అన్నప్పుడు అన్యాయం ఇప్పటిదాకా జరిగిందంటే అన్యాయం అప్పుడు కూడా జరిగినట్టు లెక్క. లేదు, సమాన ప్రాతినిధ్య వ్యవస్థను 50% పెంచుతున్నామంటే న్యాయం జరిగినట్టు లెక్క. ఈ లెక్కనైనా సరే రేపు వచ్చే 27 జనాభా లెక్కల ప్రకారం కనుక ఉంటే దక్షిణ భారతదేశం 25 సీట్లు నష్టపోతుంది. ఆ నష్టానికి కారణమైంది ప్రతిపక్షాలు బేసిజాలకు పోయి వచ్చేదాన్ని బీజేపీ మీద కక్ష తీర్చుకోవడంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసిండ్రు వీళ్ళని నేను అంటున్నాను. గంటాపదంగా చెప్తున్నా. రేపు 2027 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల గురించి కూడా మెరుగబెట్టారు. మహిళలకు బీసీలు ఎట్లా రిజర్వేషన్ వస్తుంది? అయితే బేసిక్గా ఎస్సీ ఎస్టీకి ఎట్లా ఉన్నదో అట్లా బీసీలకు కూడా రిజర్వేషన్ ఉన్నప్పుడు మీరు రిజర్వేషన్ 5వ తరం కోసం కొట్లాడండి. రిజర్వేషన్ బీసీలకు కావాలని కొట్లాడండి. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉందో అట్లా కొట్లాడదాం. కానీ అది విడిచిపెట్టి
ఉన్నదాల్లో సపోర్ట్ మహిళలకు, ముస్లిం మహిళలకు అడుగుతారు, కానీ బీసీలకు అడుగుతారు. ఇవన్నీ కాని పనులు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు అట్లాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ నష్టం చేసిండ్రు. ఇప్పుడేమో ప్రతిపక్షాలను ఏకమై ప్రభుత్వాన్ని ఓడించామనుకుంటున్నారు, కానీ తాము ఓడిపోయారు. స్వాతంత్రం తర్వాత మహిళల పట్ల అణచివేత పెరుగుతోందన్న ఘటనలను హైలైట్ చేస్తూ ఫెమినిస్టులు చేసిన పోరాటాల కారణంగా చాలా కాలానికి మహిళా రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఊపందుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారిగా 1996లో హెచ్డి దేవగౌడ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు ముందుకు వచ్చింది. అప్పట్లో కూడా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు. తరువాత 1998, 99 ప్రాంతంలో వాజ్పేయి హయాంలో బిల్లును మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. 1998లో, ఆ తర్వాత 1999లో కూడా బిల్లు ప్రవేశపెట్టారు. కానీ లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని పార్టీల ఎంపీలు బిల్లు ప్రతులను చించేసి నిరసన తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లు విడిగా కల్పించాలనే డిమాండ్తో సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓబీసీ రిజర్వేషన్లు తేలకపోతే మహిళా రిజర్వేషన్ల పేరిట ఉన్నత కులాలే మళ్లీ చట్టసభల్లో అధికారం చెలాయిస్తారని, అందువల్ల మహిళా రిజర్వేషన్ల మాటన జరిగే అగ్రకుల ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నామని ఘంటాపథంగా చెప్పారు. ఆ తర్వాత 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో బిల్లు మరోసారి పునరుద్ధరింపబడింది. 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అదో చరిత్రాత్మకమైన అడుగు. కానీ లోక్సభలో మాత్రం బిల్లు ఓటింగ్కే రాలేదు. ఆనాటి యూపీఏ భాగస్వామ్య పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీ కూడా ఆ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు, ఆ సమయంలో మేధావులు, కాలమిస్టులు కూడా మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవాలంటూ పుంకానుపుంకాలుగా ఆర్టికల్స్ వండి వార్చారు. బీసీ సంఘాల నాయకులను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి మొదటి 5 ఏళ్లలో పూర్తి మెజారిటీ ఉన్న బిల్లు తీసుకుని రాలేదు. 2019లో కూడా అదే పరిస్థితి. అయితే 2023 సెప్టెంబర్లో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సమయంలో ప్రభుత్వం నారీ శక్తిబంధన్ అధినియం అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, లెఫ్ట్ పార్టీలు కూడా బిల్లుకు సంపూర్ణ మద్దతును ఇచ్చాయి. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అందులో ఉన్న ఒకే ఒక షరతు కారణంగా ఇప్పుడు వీగిపోయిందని విపక్షాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేశాయని, అందువల్ల తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు తగ్గుతాయనే ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటి అధిక జనాభా గల రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పోవడం వల్ల అధికారిక సమీకరణాలు మారతాయని, అసలు దక్షిణాదిన ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే ప్రచారం తీసుకొచ్చారు. అది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అని విమర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి 50% సీట్లను ఆ రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధి గణాంకాల ఆధారంగా మరో 50% సీట్లను జనాభా ప్రాతిపదికన హైబ్రిడ్ పద్ధతిలో పెంచాలని సూచించారు. నిజానికి రేవంత్ ప్రతిపాదన చాలా కన్ఫ్యూజింగ్ గురిచేస్తోంది. ఇటీవలే హైదరాబాద్ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా చేసినప్పుడు ఏ సూత్రం అవలంబించారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్కు సవాల్ విసిరారు. అసలు డీలిమిటేషన్ అనేది జనాభా ఆధారంగానే జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే నియమం అమలవుతోందని, కానీ రేవంత్ మాత్రం తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మాత్రమే కాకుండా మేధావులు సైతం విమర్శిస్తున్నారు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము, ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, చర్చకు రావాల్సిందిగా కోరుతాను. కానీ వితండవాదంతో కాదు, వాస్తవిక దృక్పథంతో రండి. చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మోడీ దీనిపై క్లారిటీ ఇస్తూ డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, అన్ని రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం పెరుగుతుందని, ఇది అందరికీ ఎన్నికల ప్రయోజనాలు తీసుకొస్తుందని చెబుతున్నారు.
ఒకవేళ విపక్షాలు బిల్లుకు మద్దతు ఇచ్చి ఉంటే లోక్సభ సీట్లు 543 నుండి సుమారు 850కి పెరిగి ఉండేవి. 33% మహిళా రిజర్వేషన్తో లోక్సభలో వారి సీట్లు 273 నుండి 283 దాకా వచ్చి ఉండేవి. మాతృమూర్తుల ప్రాతినిధ్యంతో సభ కళకళ్లాడేది. ఇక తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం 119 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత మహిళా కోటాతో ఆ సీట్లు 179 వరకు పెరుగుతాయి. అందులో 33% మహిళా కోటాతో సుమారు 60 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందనే రాజకీయ విమర్శలు గత బీఆర్ఎస్ హయాం నుండి చూస్తున్నవే. ఈ క్రమంలో బిల్లు ఆమోదం పొంది ఉంటే తెలంగాణ రాజకీయ సామాజిక రంగంలో భారీ మార్పులు సంభవించి ఉండేవి. ఆ మార్పులకు విపక్షాలు మోకాలు ఒడ్డాయన్నమాట. అటు ఏపీ అసెంబ్లీకి ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య సుమారు 263కు పెరుగుతుంది. 33% మహిళా కోటాతో దాదాపు 88 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అంటే ఏపీ అసెంబ్లీ కూడా మహిళలతో శోభాయమానంగా ఉండేది. మొత్తానికి ప్రత్యక్షంగా చట్టసభలకు అలాగే పరోక్షంగా విధానసభలకు పెరగాల్సిన మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్యను విపక్షాలన్నీ కూడబలుక్కుని అడ్డుకున్నట్లయి అయింది. రాజకీయ ప్రయోజనాల సంకుచిత పర్వాలు, కుల వివాదాలు, రాజకీయ పార్టీల అత్యుత్సాహాలు ఇలా అన్నీ మిళితమై మహిళలకు తీరని అన్యాయం చేశాయంటున్నారు అధికార పార్టీ నేతలు. ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 14% కన్నా తక్కువే ఉంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చి ఉంటే వందలాది మంది మహిళలకు చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చి ఉండేది. 2026 జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ పూర్తయ్యాక 2029 ఎన్నికల నుండి 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. అది సానుకూలంగా గట్టెక్కితే వేదకాలం నుండి ఆధునిక కాలం దాకా పితృస్వామ్య వ్యవస్థ ప్రాబల్యంతో బలహీనంగా మారిన మహిళా గొంతులు పార్లమెంటులో ప్రతిధ్వనించే అవకాశం వచ్చి ఉండేది. స్వాతంత్ర సమరంలో సరోజినీ నాయుడు, కస్తూర్బా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో మహిళలు బలంగా నిలిచినా స్వాతంత్రం వచ్చాక రాజకీయ ప్రాతినిధ్యం దిగజారిపోవడం అనేది మహిళా లోకం తీవ్రమైన అసంతృప్తికి గురిచేసిందనే చెప్పాలి. రాజకీయాలలో పితృస్వామ్య మనస్తత్వం, కుల మత రాజకీయాలు, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వంటి అనేక కారణాలు వారి ఆశయాలను వెనక్కు నెట్టాయి. 1990లో కాంగ్రెస్ హయాంలో అమల్లోకి వచ్చిన పంచాయతీల్లో 33% రిజర్వేషన్ అనేది సత్ఫలితాలను ఇచ్చింది. క్రమంగా అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం అధికారికంగా బలపడసాగింది. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో వారు ముందుంటున్నారు. అక్కడక్కడా పురుషాధిక్యత కనిపిస్తున్నా ఇన్నాళ్లుగా అమలవుతూ వస్తున్న సాధికారిత ఫలితంగా మహిళలు ఇప్పుడు ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. అసలైన ప్రజాస్వామ్యానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఇలాంటి సమయంలో పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే మహిళల ఆత్మగౌరవం అద్భుతంగా పెరగడం ఖాయం. మహిళా కోటాతో ప్రభుత్వ పాలసీలలో మహిళా దృక్పథం పెరుగుతుంది. అంటే దీన్ని కేవలం సీట్ల అంశంగా కాకుండా సమాజంలో మహిళల స్థానాన్ని మార్చే సామాజిక విప్లవంగా పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో సగం జనాభా మహిళలే అయినప్పుడు వారి ప్రాతినిధ్యం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం ఎలా అవుతుందనే బేసికల్ ప్రశ్నకు ఏ విపక్ష నాయకుడు జవాబిస్తాడు? ఇక మహిళా బిల్లును బీజేపీ నేతలు కూడా రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని, అమలు చేయాలనే చిత్తశుద్ధే ఉంటే వారికి మెజారిటీ ఉన్నప్పుడే ప్రవేశపెట్టి ఉండేవారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. జనగణన డీలిమిటేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, అందుకే రెండింటినీ కలిపి తెచ్చామని అంటున్నారు. ఆ విషయం 2023లోనే విపక్షాలకు కూడా తెలిసే ఆనాడు మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చాక మొదటి సెన్సస్ ఫలితాలు ప్రచురించిన తర్వాత అమలవుతుందని అతి చిన్న కారణం చూపి బిల్లును ఆపేశారనే అపవాదును విపక్షాలే మూటగట్టుకుంటున్నాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
2026 వరకు మోడీ సర్కార్ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అనేది మరో ప్రశ్న. దీనికి దాదాపు 50 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి ఉంది. 1976లో ఇందిరాగాంధీ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ను మొదటిసారి ఫ్రీ చేశారు. ఇది 1971 జనాభా గణన ఆధారంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో ప్రతి రాష్ట్రానికి కేటాయించే మొత్తం సీట్ల సంఖ్యను 2001 వరకు అంటే 25 సంవత్సరాల పాటు ఫ్రీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదలైనవి జనాభా నియంత్రణ పాటిస్తూ కేంద్రం వద్ద గుడ్ బుక్స్లో ఉన్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జనాభా పెరిగింది. అలాంటప్పుడు సీట్లు పునర్విభజన చేస్తే దక్షిణ రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయి. కాబట్టి వాటికి నష్టం కలగకుండా ఉండేందుకు ఇందిర ప్రభుత్వం ఈ సవరణ తీసుకొచ్చింది. ఆ తర్వాత 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా వాజ్పేయి ప్రభుత్వం ఆ ఫ్రీజును మరో 20 సంవత్సరాలు అంటే 2026 వరకు పొడిగించారు. అలా ఇందిర కానీ వాజ్పేయి కానీ ఇద్దరూ కూడా జనాభా స్థిరీకరణ కోసం తీసుకున్న నిర్ణయాలేనని గమనించాలి. 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల సరిహద్దులను మాత్రమే సవరించారు. కానీ ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలి అనేది 1971 జనాభా ఆధారంగా మాత్రమే కొనసాగించారు. ఇప్పటికీ ఆ లెక్కల ప్రకారమే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కానీ జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. 1,00,000 మందికి ఒక ఎంపీ ఉండాలి అనుకుంటే 3 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నాడన్నమాట. మరి అలాంటప్పుడు ఎఫెక్టివ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ఎలా సాధ్యమవుతాయి? ఇందిరాగాంధీ, వాజ్పేయి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుగా డీలిమిటేషన్ గడువు 2026లోనే ముగుస్తుంది. 2026 ముగుస్తున్న దరిమిలా కొత్త డీలిమిటేషన్కు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2023 చట్ట సవరణ ప్రకారం తరువాతి జనగణన 2031లో జరగవచ్చు. ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య లేదా పరిమాణం మారే అవకాశం ఉంటుంది. అంటే చట్టసభల్లో రావాల్సిన మార్పును మన వాళ్ళు తెలిసి మరో 5 ఏళ్లు వాయిదా వేస్తున్నారా? ఆ మార్పుకు ఇప్పుడే ఎందుకు అంకురార్పణ చేయకూడదు? మరోవైపు ఆర్థికంగా కానీ, విద్యలో కానీ ముందున్న దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గించుకోవడానికి ఇష్టపడవు. ఇది సహజమే. తగినంత ప్రాతినిధ్యం కోసం వారు బెట్టుగా వ్యవహరించడం తప్పు లేదు. అటు కేంద్రం కూడా దక్షిణాది పాలకులలో భరోసా నింపకుండా ముందడుగు వేయలేని పరిస్థితి. అందుకే వారు 50% ఆఫర్ను ప్రకటించారని గమనించాలి. మరి దీన్ని విపక్షాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాయి? ఇక 2002 డీలిమిటేషన్ సవరించాలంటే జనగణన ఫలితాలతో పాటు పార్లమెంటు ఆమోదం అవసరం. ఇది సంపూర్ణ రాజ్యాంగ సవరణ కాదు. అయితే ప్రతినిధుల సంఖ్య, రాష్ట్రాల వాటాలు మార్చాల్సి వస్తే 2/3 మెజారిటీ అవసరం. కానీ 2002 డీలిమిటేషన్ చట్టాన్ని సవరణ చేయడానికి సాధారణ మెజారిటీ చాలని నిపుణులు చెబుతున్నారు. ఇది తాత్కాలికంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని సరిచేసే ఉపాయం అన్నమాట. ఈ ఉపాయం అందరికీ ఉపయోగపడేదేనని గమనించాలి. తమ ప్రణాళికకు కొనసాగింపుగా కేంద్రంలోని పెద్దలు రేపు వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరి అది సాధ్యమేనా? ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టి మహిళా రిజర్వేషన్లు అమలులోకి తీసుకురావడం ఇప్పటికీ తమ ప్రాధాన్యం అని చెబితే మళ్లీ అదే 131వ సవరణ బిల్లును చిన్న మార్పులతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభలో ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉంది కనుక కొత్త బిల్లుతో డీలిమిటేషన్ ప్లస్ మహిళా రిజర్వేషన్ అనే వాగ్దానాన్ని నెరవేర్చుకోవచ్చు. ఒకవేళ బిల్లు మళ్లీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇది రాజకీయంగా పెను సంచలనాలకే దారితీసే అవకాశం ఉంది. బిల్లు కనుక మళ్లీ ఓడితే అది ఎన్డీఏ ఇమేజ్ కి భారీ నష్టం కలిగిస్తుంది. అలాంటప్పుడు దేశంలో ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని పసిగట్టి ప్రధానమంత్రి తన ప్రభుత్వాన్ని ఉపసంహరించుకుని
మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇది అత్యంత అవసరమైనప్పుడు చివరి నిమిషంలో ప్రయోగించాల్సిన అస్త్రమే అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ సంఖ్యాత్మకంగా బలహీనంగా ఉన్న మిత్రపక్షాలతో కలుపుకొని ప్రభుత్వాన్ని రన్ చేస్తోంది. కాబట్టి అధికారం విషయంలో భయం లేదు. ఈ క్రమంలో మోడీ కేబినెట్ మహిళా బిల్లును మళ్లీ తెచ్చి విపక్షాల మీద ఒత్తిడి పెంచి మేము మహిళా కోటాకు కట్టుబడి ఉన్నాం, కానీ విపక్షాలే అడ్డుకుంటున్నాయి అనే నెరేటివ్ ను బలపరిచి వారిని దారికి తెచ్చుకునే ఎత్తుగడలు కూడా వేయవచ్చు. ఇలా చేస్తే 2029 ఎన్నికలకు ముందు కమలనాథులు ఒక అద్భుతమైన నెరేటివ్ ను ప్రచార అస్త్రంగా ఎంచుకున్నట్లు అవుతుంది. అదే వారికి బలంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ అంశాన్ని చేతనైనంతగా వాడేశారు కమలనాథులు. ఆ రాష్ట్రాల్లోని ఫలితాలు అధికార పార్టీలపై ప్రభావం చూపితే అదే ఎఫెక్ట్ మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందని గమనించాలి. ఈ పరిణామం విపక్షాలకు మరింత ఇబ్బందికరమేనని భావించాలి. ఒక రకంగా బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు ద్వారా అన్ని పార్టీలకు ఒక భారీ ఆఫర్ నే ప్రకటించిందని చెప్పాలి. ఆ ఆఫర్ బీజేపీతో పాటు అన్ని పార్టీలకు మేలు చేసేదే. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే కాస్త ఎడ్జి ఉంటుందని అందరికీ తెలిసిందే. అదే యాంటీ ఇంకంబెన్సీగా పరిణమిస్తే అది అధికార పక్షానికి హాని చేస్తుంది. ఇదే సూత్రం విపక్షాలకైనా వర్తిస్తుంది. మరి విపక్షాలు ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే రేపు మోడీ గనుక ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఓ తుఫానుగా మారే అవకాశం లేకపోలేదు. మరి ఆ తుఫాను ఎటు పోయి ఎటు తిరుగుతుందో ఎవరు ఊహించగలరు?